అపూర్వమైన బ్రహ్మ చేసిన తపస్సుకి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడి ఎదుట ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మిమ్మల్ని నిత్యం స్మరించుకోవడానికి నాకు ఒక స్వీయ రూపం కావాలి అని వేడుకొన్నాడు. శ్రీ మహావిష్ణువు తన ఆత్మస్వరూపంలో శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని తయారు చేసి దానిని బ్రహ్మదేవుడికి ప్రసాదిస్తాడు. ఆ యొక్క విగ్రహ స్వరూపమే మనం చూసే ఆదిశేషుపై పవలించే రంగనాథ స్వామి విగ్రహం. మొత్తం 108 దివ్య దేశాల్లో భూలోకంలో 106 దివ్య దేశాలుంటే మిగతావి భూలోకం పైన ఉన్నాయి. అవే వైకుంఠం, మరొకటి మోక్షధామం. ఈ 108 దివ్య దేశాలన్నింటిలోనూ మొట్టమొదటిగా భూలోక వైకుంఠంగా పిలువబడేది శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. ఈ దేవాలయం గురించి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కొన్ని విషయాలు అయితే చెప్పాను. ఆ వీడియో చూడని వాళ్ళు వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ ఒక్క వీడియోలోనే అన్ని విషయాలు చెప్పలేను, అంతటి గొప్ప దేవాలయం ఇది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయొచ్చు కదా. టాటా, బాయ్.